చూస్తున్నాం మరోసారి కరోనా కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో 4 జిల్లాల్లో కోవిడ్ అలజడి సృష్టిస్తోంది. కోవిడ్ పాజిటివ్తో 4 ఇప్పటికే చనిపోయారు. మీరు వింటుంది నిజమే. ఇప్పుడు ఈ సమయంలో కోవిడ్తో మరణాలు ఉన్నాయనంటే ఈరోజు అఫీషియల్గా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా కోవిడ్తో 4 చనిపోయారు. వైరస్ వేరియంట్ని గుర్తించే పనిలో ఉన్నారు వైద్యశాఖ. ఇక జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కేసులు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 2, విశాఖ, కాకినాడలో ఒక్కో కేసు నమోదైంది. 5 నమూనాలని పూణే ల్యాబ్కి పంపించారు. సో ఒకే చోట క్లస్టర్ కేసులు లేవంటున్నారు ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్. రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు జరగగా 2 కాంటాక్ట్ ద్వారా మాత్రమే వైరస్ సోకినట్టు గుర్తించారు. 3 హోమ్ ఐసోలేషన్లో, 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచించింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 115 కేసులు, కర్ణాటకలో 64 కేసులు, మహారాష్ట్ర 43 కేసులు, తమిళనాడులో 39, ఢిల్లీలో 18. ఇక రాష్ట్రాల పరిస్థితి పైన కేంద్రం కూడా నిఘా పెట్టింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ కూడా దీనిపై నిఘా పెట్టింది. సో ఆంధ్రప్రదేశ్లో 4 మరణాలు సంభవించాయి. మొత్తంగా 12 కేసులు నమోదయ్యాయి. సో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకంగా ఉంది. అయితే ఇక్కడ అధికారులు చెప్తున్న మాట ఒకటే, ఇది గతంలో మాదిరిగా ఒక దగ్గర వన్స్ స్టార్ట్ అవ్వగానే ఆ కమ్యూనిటీలోనే ఆ రీజియన్లోనే పెద్దగా ప్రబలడం లేదు. ఇది డిఫరెన్స్ ఆఫ్ పాకుతోంది, ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది అని చెప్తున్నారు. కడప జిల్లాలో 8 అంటే ఒక దార వచ్చిందని అంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ అక్కడ వస్తూనే ఉంటాయి. ఒకరికి తర్వాత ఒకరికి ఫిజికల్ కాంటాక్ట్, హ్యాండ్ షేక్ ద్వారా కానీ, తర్వాత సలైవా ద్వారా కానీ, స్ప్లిట్టింగ్ వల్ల కానీ ద్వారా వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి మాదిరిగా లేదు అని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారట. గుంటూరులో 2 కేసులు, విశాఖలో 1 కేసు, కాకినాడలో 1 కేసు, 5 నమూనాలని అంటే 5 మెంబర్స్ యొక్క శాంపిల్స్ని పూణే ల్యాబ్కి పంపించారంట. ఇది ఏ రకమైన వేరియంట్ అనే కోణాల్లో ఇప్పుడు ల్యాబ్లో పరీక్షలు జరుగుతున్నాయి. సో ఒకే చోట క్లస్టర్ కేసులు అంటే బల్క్ కేసెస్ లేవని అధికారులు మాత్రం చెప్తున్నారు. దానికి సంబంధించి ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 67 మందికి కోవిడ్ పరీక్షలు జరిగితే 2 మాత్రమే అది డైరెక్ట్గా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. సో కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకింది. సో 3 హోమ్ ఐసోలేషన్లో ఉంటే 2 ఆసుపత్రి తరలించారు. సో మరణాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ డెఫినెట్గా ఇది ఒక ఆందోళనకరమైన విషయం అని చెప్పాలి. ఈ స్థాయిలో మళ్ళీ కోవిడ్ ప్రబలుతోంది అని అంటే డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దేశవ్యాప్తంగా కూడా 340 కేసులు నమోదయ్యే సుమారుగా అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో కోవిడ్ మళ్ళీ విజృంభణకు సిద్ధమవుతుంది. అది ఒక్కరి దాంతో నమోదైనా అది ఒకరి తర్వాత ఒకరికి విజృంభించే అవకాశం కూడా ఉంది. సో 64 కేసులు కర్ణాటకలో నమోదైతే అత్యధికంగా 115 కేసులు కేరళలో నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, చనిపోయిన వారి వివరాలు ఏంటి, ఏ రకంగా ఐసోలేషన్ తీసుకుంటున్నారు, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఇక్కడ వైద్యారోగ్య శాఖ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఒకే జిల్లాలో 8 కేసులు నమోదవడం ఎలా చూడాలి? సో ఇప్పటివరకు మరణించిన వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇంకా మిగిలినటువంటి వారి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ అంటే 12 కేసులు కడపలో 8 వస్తున్నాయి. తగ్గింది లేదు, పెరిగిన పరిస్థితి కూడా లేదు. అంటే అందరూ ఉండాలి. నిన్న 2 ఉంటే ఈ రోజుకి 3 వచ్చింది. దాంట్లో స్టార్టింగ్లో కోవిడ్ పాజిటివ్ 4 చెందినట్టుగా కొంత సమాచారం తెలిసింది. కానీ ఆ 4తో వివిధ కారణాలతో ముందే కొంత తీవ్రమైన ఆరోగ్యాలు ఉన్నాయనేది ప్రతిపరంగా 5 నమూనాలు ఢిల్లీలో మనం స్వచ్ఛ పూణే చెన్నై కూడా వచ్చిన పరిస్థితి. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం కొంత కంపారిటివ్ రాష్ట్రాలతో చూసుకుంటే ఇక్కడ అయితే పెద్దగా కష్టమైతే లేవు. కాకపోతే ప్రస్తుతం 3 ఆసుపత్రి చికిత్సలు జరుగుతున్న పరిస్థితి మనం డిశ్చార్జ్ చేయాలనేది చెప్తున్నారు. పబ్లిక్ దానికి కావాల్సిన కూర్చోవడం ఆంధ్రప్రదేశ్ బాగా క్లియర్గా చెప్పినట్టు
సున్నితంగా అయితే కొంత సున్నితంగా ఉండాల్సిన పరిస్థితి. ఉదాహరణకు ఇప్పుడు దేశంలో 339 ఉంటే కేరళలో కర్ణాటకలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ లో 12 మాత్రమే అయితే కొంత రివ్యూస్ ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ గా ఇట్లా రైట్. సో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఎటువంటి విధంగా వైద్య చికిత్స అందుతోంది? బేసిక్గా దీనికి మందు లేదు. సో ఎటువంటి చికిత్స అందిస్తున్నారు ఆ చికిత్స పొందుతున్న వారికి? సంబంధించిన అంటే లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు పద్ధతినే ఇప్పటివరకైతే అంటే గవర్నమెంట్ కూడా నిజంగా ఏమి చెప్పలేదు కాబట్టి కొంత ఇంపాక్ట్ కనబడుతుంది. లాస్ట్ టైం ఏదైతే ఐసోలేషన్ సెంటర్స్ మాత్రం రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా మరోసారి కోవిడ్ ఆందోళన గురి చేస్తోంది. కడపలో 8 కేసులు నమోదయ్యాయి, గుంటూరులో 2, విశాఖ కాకినాడలో 1. సో బేసిక్గా కోవిడ్కి చికిత్స లేదు, కానీ సెల్ఫ్ మనమే కొంత డైట్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే సహజంగా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. దీంతో పాటుగా ఐసోలేషన్ కూడా వెళ్ళడం మంచిది. మన కుటుంబంలో ఒకరి కనుక వస్తే వాళ్ళు ఐసోలేషన్లో ఉంటే డెఫినెట్గా ఇంకొకరికి అది ప్రబలకుండా ఇంకొకరికి పాకకుండా ఉంటుంటుంది. సో సహజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోవిడ్ లేదు, మళ్ళీ అయినా కూడా ఇది ప్రబలుతోందని అంటే డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో డెఫినెట్గా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఆ సిమ్టమ్స్ అందరికీ తెలిసిందే, కోవిడ్లో ప్రతి ఒక్కరం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ ఆ సిమ్టమ్స్ కానీ మళ్ళీ మీకు రిపీట్ అయితే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ల సలహా సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకొని దాని నుంచి బయటపడండి. సో ఏపీలో ఇది ఈ స్థాయిలో విజృంభిస్తోంది. మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని టెస్ట్ల రూపంలో వాటిని రిపోర్ట్ తీసుకోవడం కోసం పూణే ల్యాబ్స్కి పంపించారు. మరి ఏ వేరియంట్ తీవ్రత ఎలా ఉంటుంది అంటే తక్కువగా కేసులు నమోదైన మరణాలు కూడా సుమారుగా 4-5 మరణాలు సంభవించాయంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది చిన్న విషయం ఏం కాదు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అటు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ కానీ స్టేట్ హెల్త్ మినిస్ట్రీ కానీ ఎటువంటి విధంగా దీనిపై చర్యలు తీసుకుంటారనే చూడాలి. ఫలితాల్లోనూ శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 9th ర్యాంక్ తో పాటు తెలుగు రాష్ట్రాలు సాధించిన ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే.
తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తా